హే గైజ్, వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ ప్లే గేమింగ్. నేను స్పౌన్ అయ్యాక షాక్ అయ్యాను. చిన్న ఐలాండ్ మధ్యలో స్పౌన్ అయ్యాను. చుట్టూ మొత్తం వాటర్, రిసోర్సెస్ ఏమీ లేవు, ఫుడ్ కూడా లేదు. ఇక్కడ సర్వైవ్ అవుతానా లేక ఫస్ట్ డేలోనే ఎండ్ అయిపోతుందా? సో మన మైన్క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ స్టార్ట్ అయింది. నూబ్ నుండి ప్రో వరకు జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను కంప్లీట్ బిగినర్. ఈ రోజు సింపుల్ గోల్, సర్వైవ్ అవ్వాలి మరియు ల్యాండ్ కనుక్కోవాలి. లేదు కాబట్టి మూవ్ అవ్వాలి. చుట్టూ చూస్తూ ఎక్కడ అయినా ల్యాండ్ ఉంటుందేమో అని సెర్చ్ చేశా. కొంచెం టైం తర్వాత ఫైనలీ ల్యాండ్ కనిపించింది. అప్పుడు కొంచెం రిలీఫ్ ఫీల్ అయ్యాను. ఇప్పుడు సర్వైవల్కి ఛాన్స్ ఉంది. ఐ ప్లేస్ చాలా బెటర్గా ఉంది. ట్రీస్ ఉన్నాయి, యానిమల్స్ ఉన్నాయి, ప్లెయిన్స్ ఏరియా కూడా ఉంది. సర్వైవల్ స్టార్ట్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లేస్. కానీ ఇప్పుడు రిలాక్స్ అవ్వకూడదు. ఫస్ట్ ప్రయారిటీ ఫుడ్. అక్కడ ఒక పిగ్ కనిపించింది. అది బ్యాడ్ లక్. కానీ నాకు ఫుడ్ కావాలి కాబట్టి హంట్ చేశా, మీట్ కలెక్ట్ చేశా. అట్లీస్ట్ ఇప్పుడు స్టార్వేషన్ ప్రాబ్లం కొంచెం కంట్రోల్లో ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, బెడ్. నైట్లో మాబ్స్ వచ్చేస్తాయి కాబట్టి బెడ్ చాలా ఇంపార్టెంట్. షీప్ కనిపించాయి కాబట్టి వుల్ కలెక్ట్ చేశా. ముదు షీప్ తర్వాత ఫైనలీ బెడ్ రెడీ. ఇప్పుడు నైట్ స్కిప్ చేయగలను. ఇప్పుడు బేసిక్ రీసోర్సెస్ కలెక్ట్ చేయాలి. ట్రీస్ కట్ చేసి వుడ్ కలెక్ట్ చేశా. తర్వాత క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టి బేసిక్ టూల్స్ క్రియేట్ చేశా. స్లోగా ప్రోగ్రెస్ అవుతున్నాను. వుడ్ టూల్స్ సరిపోవు కాబట్టి స్టోన్ మైన్ చేయడం స్టార్ట్ చేశా. కొంచెం స్టోన్ దొరికింది అండ్ టూల్స్ని అప్గ్రేడ్ చేశా. ఇప్పుడు నేను కొంచెం స్ట్రాంగ్ అయ్యాను. సన్సెట్ అయిపోతుంది, నైట్ వస్తుంది, డేంజర్ స్టార్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు నేను రెడీ. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. నెక్స్ట్ పార్ట్లో కేవ్స్ ఎక్స్ప్లోర్ చేస్తాం. రియల్ డేంజర్ అక్కడే ఉంటుంది. సో స్టే ట్యూన్డ్.